సో బ్యూటీ ఆఫ్ ఉమెన్హుడ్ ఈరోజు చెప్పబోయే నెక్స్ట్ లెవెల్ మూవీ మలయాళం గురించి. హేర్ ఈ మూవీ పేరు. సో సో ఈరోజు ఈ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 5 కథలతో కూడిన యాంటైర్ ఫిల్మ్గా ఉంది. చివరి కథలో అన్ని స్టోరీల మధ్య లింక్ ఉంటుంది. ప్రతి కథలో ముఖ్యంగా సాంఘిక అంశాలను, ముఖ్యంగా మహిళల ఇబ్బందులను, వారి భావాలను, సొసైటీలో వారి పాత్రను చర్చించడమే ఉద్దేశం. సో మొదటిగా ఆమె ఒక సాధారణ యువతి ఇంటర్వ్యూ కోసం వెళ్ళే క్రమంలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ కథలో మహిళల వ్యక్తిగత ప్రైవసీపై మరియు సమాజం ఎలా వ్యతిరేకంగా స్పందిస్తున్న విషయంపై స్పష్టమైన సందేశం ఉంటుంది. చివరిలో ఆమె తన బాధల్ని అర్థం చేసుకొని ధైర్యంగా ముందుకు సాగుతుంది. ఈ కథలో అభి అనే యువతి ప్రేమ, పెళ్లి మరియు వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య తటస్థంగా నిలబడుతుంది. తన బాయ్ ఫ్రెండ్తో తీరని అనుభవం తర్వాత అభి తన స్వీయ గౌరవాన్ని కాపాడుకుంటుంది. ఈ కథ మహిళల శారీరక మరియు మానసిక స్వేచ్ఛను తెలియజేస్తుంది. సో ఇది వయసైన దంపతుల కథ. శాంత అమలు తన భర్త అలెక్సా అనే డివైస్తో ఎక్కువ సమయం గడపడం చూసి బాధపడుతుంది. చివరికి అతను తన తల తప్పిదాన్ని గుర్తించి ఆమె మరింత ప్రేమతో అర్థం చేసుకుంటాడు. ఈ కథ మానవ సంబంధాల విలువను గుర్తు చేస్తుంది. సో రుచి అనే పాత్రలో ఈ కథ అన్ని స్టోరీని కలిపి ఉంటుంది. రుచి తన జీవన విధానంపై ప్రశ్నించబడుతుంది మరియు సమాజంపై ఆమె మీద పెట్టే ఒత్తిడి ఎలా స్పందిస్తుందనే అంశంపై ఈ కథ నడుస్తుంది. అన్ని పాత్రలు చివరిగా ఎలా కలుస్తాయని ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సో ఈ సినిమా నేటి మహిళ ముందు ఉన్న సామాజిక సమస్యలు పరీక్షించడంలో వారి వ్యక్తిగత గౌరవం మరియు స్వేచ్ఛకు సంబంధించిన అంశాలను స్పృశిస్తుంది. ప్రతి కథ ప్రేక్షకులను ఆలోచనను ప్రేరేపిస్తుంది. సో ఇది ఒక చిన్న కుటుంబం చుట్టూ నడుస్తుంది. ఇందులో ఆర్థిక సమస్యలతో తల్లిదండ్రుల బంధం ఎలా మారుతుందో చూపిస్తారు. తల్లి తన భర్తకు పనిచేసే చోట బాధ్యతలను నెరవేరుస్తూ కుటుంబాన్ని గడిపించడానికి కష్టపడుతుంది, కానీ అది ఆమె వ్యక్తిగత జీవితం మీద నెగిటివ్ ప్రభావం చూపుతుంది. చివరికి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ అగాధమైన బాధను తెలుస్తుంది. చాలా కథలు ఈ పాత్రలో కలుస్తాయి. వీటి ప్రతి ఒక్కరు సమస్యలు వారి పరిష్కారాలు ఒక పెద్ద సందేశాన్ని మనకు అందిస్తాయి. ఈ సందేశం మహిళల స్వాతంత్రం కోసం, వారి కళలను నెరవేర్చడానికి పొందుతున్న స్ఫూర్తిగా ఉంటుంది. సో మీరు వీటిని వివరిస్తూ ఈ వీడియోలో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ సినిమా హేర్. సో ఈ సినిమా చాలా బాగుంటుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు తెలియాలంటే ఈ సినిమా మీకు నచ్చితే కామెంట్లో తెలపండి.